4 కోడిగుడ్లు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే 3 ఉల్లిపాయలు పెద్ద సైజులు ముక్కలుగా చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 ములక్కాడ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం అండ్ చింతపండు వాటర్ మనం ముందుగానే చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ములక్కాడ ముక్కలు ఉంటాయి కదా, ఆ ములక్కాడ ముక్కల్ని కూడా మనం ఇందులోకి కూడా మనం యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం తగినంత కారాన్ని కూడా మనం యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా. కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో అందుకు మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. మళ్ళీ కారం ఎక్కువ అయితే మనం తిన్నాం కదా, సో అందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత కోడిగుడ్లు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, 4 కోడిగుడ్లను కూడా మనం యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసేయాలి. అండ్ అలాగే చింతపండు మనం కొంచెం కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పట్టుకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో చింతపండు వేసుకుని చింతపండు వాటర్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం 4 కోడిగుడ్లు వేసి బాగా ఫ్రై చేసేస్తాం కదా, అందులో చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత మనం ఈ చింతపండు రసాన్ని కూడా మనం ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు దాన్ని ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు ములక్కాడ పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.